ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో సార్ బేసిక్‌గా మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్‌కి చాలా ఇంపార్టెంట్ అని అంటూ ఉంటారు. సో కిడ్నీస్‌కి వచ్చేసరికి అసలు కిడ్నీస్ లేకపోతే మన బాడీలో ఎలాంటి ప్రోగ్రెషన్ అనేది ఉంటుందంటారు? ఫస్ట్ క్వెషన్ కిడ్నీస్ అవి చేసే పని ఏమిటి అన్నది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మనం రోజువారీ తినే ఆహారం మనకి ఎనర్జీ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. కానీ ఆ ఎనర్జీ ఫుడ్ని ప్రాసెస్ చేసేటప్పుడు కొన్ని టాక్సిక్ మెటీరియల్స్ తయారవుతాయి ఒంట్లో. సో చాలా వరకు సాలిడ్ ఏదైతే ఉందో అది మనకి మోషన్లో వెళ్తుంది. ఏదైతే అబ్జార్బ్ అయ్యి ఒంట్లోకి వెళ్ళి సెల్స్ యూజ్ చేసిన తర్వాత వచ్చే టాక్సిక్ మెటీరియల్ ఏవైతే ఉంటుందో దాన్ని కిడ్నీ ద్వారా బయటికి పంపిస్తాం. అంటే అది యూరిన్లో మిక్స్ అయ్యి బయటికి వెళ్తుంది. సో కిడ్నీలు అసలంటూ లేకపోతే ఈ ప్రక్రియ జరగదు. అంటే ఒంట్లో చాలా టాక్సిక్ మెటీరియల్స్ పెరిగిపోతాయి. సో దానివల్ల వచ్చే మనకి అవసరం లేని ఇబ్బందులన్నీ వస్తుంటాయి. అది ఎలాగా అంటే ఒంట్లో ఉన్న లవణాలు సాల్ట్స్ ఉంటాయి కదా, సోడియము, పొటాషియము ఇలాంటివి ఎక్కువైపోతాయి. సో పొటాషియం ఎక్కువ ఉంటే మనకున్న సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి పనితీరు పూర్తిగా తప్పుదోవలోకి వెళ్తుంది. హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అలాగే సోడియం చాలా ఇంపార్టెంట్. సోడియం ఎప్పుడైతే మన కిడ్నీస్ హ్యాండిల్ చేయలేకపోతున్నాయో బ్లడ్ ప్రెషర్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. ఇవే కాకుండా యాసిడ్ లెవెల్స్, చాలా రకాల యాసిడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి ఒంట్లో. కిడ్నీస్ ఎప్పుడైతే పనిచేయట్లేదో ఈ యాసిడ్స్ పెరిగి దానివల్ల వేరే రకాల ఇబ్బందులు వస్తాయి. ఇవి ఒక్కటే కాదు, కిడ్నీలు ఇంకా చాలా రకాల ఫంక్షన్స్ చేస్తాయి. బోన్ హెల్త్ ఫర్ ఎగ్జాంపుల్, మన బోన్స్ గట్టిగా ఉండాలి అంటే కిడ్నీస్ ఆర్ ఇంపార్టెంట్. ఎందుకంటే అవి ఫాస్ఫరస్ అని, కాల్షియం అని ఇలాంటి సాల్ట్స్ని కూడా మేనేజ్ చేస్తుంది. మనకి ఒంట్లో హీమోగ్లోబిన్ మెయింటైన్ చేయాలి. హీమోగ్లోబిన్ మామూలుగా మనకు తెలుసు కదా 13 to 15 ఉండాలి. ఎవరికైతే కిడ్నీ ఫంక్షన్ తగ్గి ఉంటుందో వారికి హీమోగ్లోబిన్ అన్నది చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే అది కిడ్నీ ఒక రకమైన హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఎరిథ్రోపాయిటిన్ అంటారు. సో అది లేకపోతే హీమోగ్లోబిన్ తక్కువ అయ్యి దానివల్ల వచ్చే ఇబ్బందులు మనకి బయటకు వస్తాయి. మనం రోజువారీ తాగే నీరు, ఓకే, మనము 2 లీటర్లు తాగితే మనకి 1.5 లీటర్ యూరిన్ వస్తుంది. అలాగే 1000 ml తాగితే, లీటర్ అయితే తాగితే 800 ml వస్తుంది. అది ఎలాగంటే కిడ్నీ రెగ్యులేట్ చేస్తుంది అనమాట. మనకి ఎంత నీరు ఒంట్లో ఉండాలి, ఎంత ఎక్కువ ఉంది, ఎంత తక్కువ ఉంది, దాన్ని బట్టి కిడ్నీలు మన ఫ్లూయిడ్ స్టేటస్ని మేనేజ్ చేస్తుంది. సో ఇన్ని రకాల పనులు కిడ్నీ చేస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఇన్ ద బాడీ. ఇవి లేని పక్షంలో చాలా రకాల ఇబ్బందులు ఏవైతే ఇప్పుడు ఫంక్షన్స్ చెప్పానో వీటన్నిటిలోనూ మనకి ఎఫెక్ట్ కనిపిస్తుంది అన్నమాట. సో డాక్టర్ ఇప్పుడు అంటే లైక్ కిడ్నీ డిసీజెస్ చాలా ఉంటాయి. సో అందులో బేసిక్గా క్రానిక్ కిడ్నీ డిసీజెస్ అంటే ఏవేవి వస్తాయి? సో ముఖ్యంగా కిడ్నీకి సంబంధించిన ఇబ్బందులు 2 రకాలుగా డివైడ్ చేస్తాం. మీరు అన్నట్టు క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఒకటి, ఇంకొకటి అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటారు. అది పక్కన పెడదాం. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే దాని డెఫినేషన్ చూస్తే 3 నెలలు అంతకంటే ఎక్కువ కాలం పాటు మనకి కిడ్నీ ఫంక్షన్ ఏదైతే ఉందో అది అబ్నార్మల్గా ఉంది అని చెప్పి ప్రూవ్ చేయాలి. దెన్ వీ కాల్ ఇట్ యాజ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్. సో కిడ్నీ పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని రకాల పరీక్షలు చేస్తాం. సో దాంట్లో ముఖ్యంగా మనం చేసేది ఏంటంటే క్రియాటినిన్ అన్న పరీక్ష చేస్తాం. అది బ్లడ్ శాంపుల్ తీసుకొని ల్యాబ్కి పంపిస్తే క్రియాటినిన్ చెప్తారు. ఎప్పుడైతే క్రియాటినిన్ ఉండాల్సిన వాల్యూ కంటే ఎక్కువగా ఉండి మళ్ళీ ఒక 3 months తర్వాత చూస్తే అప్పుడు కూడా ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. సో దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మనము ఇండియాలో చూస్తే సుమారుగా 10 నుంచి 12 కోట్ల మందికి ఏదో ఒక రకమైన క్రానిక్ కిడ్నీ డిసీజ్ అన్నది ఉంటుంది. ఎలా తెలుసు అంటే బ్లడ్ టెస్ట్లలో మనకి క్రియాటినిన్ అబ్నార్మల్గా ఉండడం వల్ల తెలుస్తుంది. ఇవన్నీ రకరకాల స్టడీస్లో ఎస్టిమేట్ చేస్తే అబౌట్ 15% ఆఫ్ ద పాపులేషన్, అడల్ట్ పాపులేషన్కి క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉండే అవకాశం ఉంది. వాటిలో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే వెరీ కామన్ కండిషన్ డయాబెటీస్, అంటే మధుమేహ వ్యాధి, ప్లస్ కొంతమందికి హై బ్లడ్ ప్రెషర్. ఇవి 2 మెజారిటీ ఆఫ్ ద కాజెస్ ఫర్ క్రానిక్ కిడ్నీ డిసీజ్. సో ఇవి కాకుండా ఇంకా చాలా రకాల కారణాలు ఉన్నాయి. అవన్నీ కాకపోతే అంత కామన్ కాదు. సో ముఖ్యంగా మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.